వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అందాల రాశి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. అందాల రాక్షసి తన అందాలు వెదజల్లడానికి హైదరాబాద్ దాకా వచ్చారు. తను ఎవరో కాదు, నన్ అదర్ దాన్ అని. ఓకే, అదేదో ఊర్లో ఉండి కూడా చేయొచ్చు కదా. లేదు, ఇక్కడ బావాలు ఉన్నారు, ఇక్కడికి రమ్మంటే వచ్చాము, ఎంజాయ్ చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బాయిలు కొరుకు తినేసినట్టు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు కూడా వాళ్ళని కొరకాలనిపిస్తుంది. అలా కాదు, మీకు సిగ్గేదా అంటే ఏంటి అబ్బాయిలందరూ నన్నే చూస్తున్నారు అని? ఫస్ట్ లో సిగ్గుపడ్డాను, తర్వాత నేను కూడా టెంప్ట్ అయ్యాను. చాలా సెకలు ఉన్నారా నీలో? మీరు చూడడానికి ఎవరిలా ఉన్నారని ఎక్కువ అంటుంటారు బయట. యానిమల్ మూవీలో ఉంది కదా తృప్తి, అలా ఉంటారు చాలా మంది బావాలు అంటారు. ఫ్యాన్స్ అన్ని ఉన్నాయి నాకు. ఓకే, మీరు చూడడానికి ఇలియానా లా కూడా ఉన్నారని అవును, చాలా మంది నన్ను అడుగు ఇలియానా అండి, చాలా వీడియోస్ లో చూపించాను. స్ట్రక్చర్ కూడా సేమ్ ఇలియానా, ఇట్లా సన్నగా ఉంటదండి. మజా మెసేజ్లు వస్తాయి, ఇన్స్టా ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం అవే మెసేజ్ లక్క చంపుగా తింటున్నారు. ఐ లవ్ యూ బేబీ, నీ కళ్ళు అంటే చాలా ఇష్టం, కాజల్లా ఉన్నాయి అన్నారు కొంతమంది కళ్ళు, ఇలా ఇలా రెప్పలు కూడా అలాగే ఉంటాయి అని చాలా మంది చెప్పి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా పద్ధతికి వెళ్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అట్లా ఏం చేయట్లేదు, నేను చూసిన. మొన్న నిధి అగర్వాల్ అక్కయ్య వెళ్ళింది కదా హీరోయిన్, తనని మొత్తం లాగారు, గుంజారు. పాప డ్రెస్ కూడా కంఫర్ట్ గా లేదు, ఆయన కార్లెస్ వస్తారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. బాధ అనిపించింది నాకు. అదే ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను వాళ్ళని వస్తే వాళ్ళది ఇచ్చారు ఇట్లా. ఇంతకీ మీరు ఆడా మగా? మోగనే. పోనీ మీరు ఏ జాబితాకు చెందుతారో మీకన్నా క్లారిటీ. మేల్. నేను మేల్. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకోకు. ఒకవేళ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ వస్తుంది, అందులో ఇంటిమేట్ సీన్స్ ఓ మై గాడ్ వస్తే చేస్తారా? రెడీ, నేను, నాకు ఇష్టమే అండి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. మీరు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా చేస్తారని భయం వేసింది ఎప్పుడైనా? లేదు, భయం ఏం లేదు. వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు, నన్ను అయితే చేస్తారని నేను కూడా వెయిట్ చేసిన, ఏం చేయలేదు. నన్ను ఎవడు రాపేదా నా మాట గుడ్ ఏమైనా తట్టాడు ఇంకా సార్ ఫ్లాష్ మ్యాన్.